వీకెండ్ లీడర్లు. ఏపీలో చాలామంది ప్రజాప్రతినిధులకు ఇప్పుడు ఈ బిరుదే వర్తిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలకు సొంత నియోజకవర్గాల్లో కాళ్ళు నిలవడం లేదట. కాస్త సమయం చిక్కితే చాలు ఆంధ్రప్రదేశ్ ఎల్లలు దాటేస్తున్నారు. నెలల్లో పట్టుమని 10 రోజులు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ ఉండడం లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమీ లేదు, అందరిది ఇదే వరుస. ఇంతకు రాష్ట్రంలో నియోజకవర్గంలో ఉండకుండా లీడర్లు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అనేక మీ సందేహం. ఇక ఆలస్యం ఎందుకు, వాచ్ ది స్టోరీ. నియోజకవర్గాలకు చుట్టం చూపుగా ఏపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వారంలో ఎక్కువ రోజులు హైదరాబాద్ బెంగళూరులోనే మకాం. వీకెండ్ వచ్చిందంటే చాలు ఏపీ ఎల్లలు దాటేస్తున్న నేతలు. కారు రెడీ చెయ్యి, మనం బయలుదేరాలి. అప్పుడే ఇక్కడకు వచ్చి 2 రోజులైంది. అక్కడ ఫ్యామిలీ పిల్లలు ఏం ఇబ్బంది పడుతున్నారో ఏమో. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రజాప్రతినిధుల వరుస. అసలు విషయానికి వస్తే ఏపీకి చెందిన ప్రజాప్రతినిధుల మకాం ఎక్కువగా హైదరాబాద్ బెంగళూరులోనే సాగుతోంది. ఏపీలోని 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీల్లో 65% మంది తమ స్థిర నివాసాలు తెలంగాణలోని హైదరాబాద్లోని ఏర్పాటు చేసుకున్నారు. మరో 25% మంది బెంగళూరులో ఎక్కువ కాలం గడిపేస్తున్నారు. ఇక ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా బాధ్యత వహిస్తున్న వారిలో చాలా మంది హైదరాబాద్లో ఉంటుండగా పార్లమెంట్ సమావేశాల సమయంలో మాత్రం ఢిల్లీలో ఉంటున్నారు అన్నది బహిరంగ రహస్యమే. కేవలం 10 నుంచి 15% మంది ప్రజాప్రతినిధులు మాత్రమే తమ నియోజకవర్గాల్లో ఉంటున్నా అది కూడా నెలకు 15 రోజులు హైదరాబాద్లో గడిపేస్తూ కాలం వెల్లదిస్తున్నారు. ఏపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది పార్లమెంట్ సభ్యులలో దాదాపుగా అందరికీ ఏపీలో సొంత నివాసాలు ఉన్నాయి. ఇందులో 65 నుంచి 70% మంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇటు హైదరాబాద్లోనూ సొంత గృహాలు ఉన్నాయి. లేనివారు గ్రేటర్ కమ్యూనిటీలోని లగ్జరీ అపార్ట్మెంట్లు, విల్లాలో రెంటుకు తీసుకున్నట్లు సమాచారం. ఏపీకి చెందిన ప్రజాప్రతినిధుల్లో చాలా మంది సోమవారం మొదలు బుధవారం వరకు మాత్రమే తమ నియోజకవర్గంలో ఉంటున్నారట. గురు, శుక్రవారంతో పాటు వీకెండ్ రోజులు, పండుగలు, పర్వదినాలు ఇలా ఏమాత్రం అవకాశం చిక్కినా హైదరాబాద్లో వాలిపోతున్నారని వారి అనుచరులే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, వినతులు, ఇతర కార్యక్రమాలు ప్రజాప్రతినిధులకు సంబంధించిన పర్సనల్ సెక్రటరీలు చూసుకుంటూ సదరు ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమాచారం ఇస్తున్నారట. ఏదైనా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమం ప్రాధాన్యత మేరకు సదరు ప్రజాప్రతినిధి హాజరు కావడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఇదే పద్ధతి కొనసాగుతోందని స్థానిక నేతలు అంటున్నారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు, అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కూడా ఏపీలో కన్నా ఎక్కువ సమయం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోనే గడిపేస్తున్నట్లు ఆయా పార్టీ శ్రేణులు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ఏపీని అభివృద్ధి చేయాలని, పర్యాటక పరంగా పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు గట్టిగా శ్రమించి ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి ఆవకాయ, అరకు అందాలు, వైజాగ్లో ఎంజాయ్మెంట్ పరిస్థితిపైన పలు కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లోని అందాలు చూసేందుకు హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వైజాగ్ బీచ్, అరకు, కోనసీమ అందాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చూసేందుకు, ఆస్వాదించేందుకు లెక్కకు మించిన ప్రదేశాలు ఉన్నాయి. ఏపీలో అనేక చోట్ల సాగర తీర ప్రాంతాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదులతో పచ్చదనం పరుచుకొని మనసును కట్టిపడేసే ఆహ్లాదకర ప్రాంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. అయినా హైదరాబాద్, బెంగళూరు కల్చర్కు ఏపీ నేతలు అలవాటు పడి అక్కడే ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడుతున్నారని కొందరు అంటున్నారు. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, ఆయా పార్టీల అధినేతలు కూడా వీకెండ్ వచ్చిందంటే పక్క రాష్ట్రాల బాట పడుతున్నారట. వైసీపీ అధినేత జగన్ బెంగళూరు వాసిగా మారిపోయారని, పార్టీ కార్యకలాపాలు ఉంటే తప్ప ఏపీలో కనబడరని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. వారికి కౌంటర్గా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్లు ఏమైనా అమరావతిలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారా,
వారు కూడా వీకెండ్ వస్తే ఫ్యామిలీలతో గడిపేందుకు హైదరాబాద్లోని నివాసాలకు వెళ్తున్నారంటూ వైసీపీ లీడర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక విద్య, వైద్యం వంటి కీలక రంగాల్లో కూడా హైదరాబాద్, బెంగళూరు నగరాలు ముందంచెలో ఉండటం మరో ప్రధాన కారణం. చాలా మంది ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ నగరాల్లోని ప్రముఖ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. అంతేకాదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, కార్పొరేట్ హెల్త్ కేర్ సదుపాయాలు ఈ నగరాల్లో ఎక్కువగా ఉండటంతో కుటుంబ అవసరాల కోసం కూడా అక్కడే నివసించాల్సి వస్తుంది. అలాగే లైఫ్ స్టైల్ కూడా ఒక ప్రధాన అంశంగా మారింది. మెట్రో నగరాల్లో అందుబాటులో ఉండే వీకెండ్ ఎంజాయ్మెంట్, షాపింగ్, వినోదం, నైట్ లైఫ్ వంటి అంశాలు కొంతమంది నేతలను ఆకర్షిస్తున్నాయి. ఈ సౌకర్యాలు ప్రస్తుతం ఏపీ నగరాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సహజ సౌందర్యం, పర్యాటక అవకాశాలు మాత్రం అపారంగా ఉన్నాయి. విశాఖపట్నం సముద్ర తీరాలు, అరకు లోయ అందాలు, కోనసీమ పచ్చదనం, కృష్ణా, గోదావరి నది పరివాహక ప్రాంతాల సోయగాలు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నాయి. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ ప్రాంతాలను సందర్శిస్తూ ఉండటం గమనార్హం. ఇదే నేపథ్యంలో రాష్ట్రాన్ని పర్యాటక, ఆర్థిక రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అమరావతి అభివృద్ధి, విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నాలు, అరకు వంటి ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్టులు ఇవన్నీ రాష్ట్రాన్ని మెట్రో స్థాయికి తీసుకెళ్లే దిశగా తీసుకుంటున్న చర్యలుగా భావిస్తున్నారు. అయినా మౌలిక వసతుల అభివృద్ధి ఇంకా పూర్తి స్థాయిలో జరగాల్సి ఉంది. ముఖ్యంగా ఐటీ రంగం విస్తరణ, అంతర్జాతీయ విద్యా సంస్థలు, ఆధునిక వైద్య సదుపాయాలు, మెట్రో లైఫ్ స్టైల్కు అవసరమైన సౌకర్యాలు ఏపీ నగరాల్లో వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్లోనే నివాసాలు ఉండటం, పిల్లల చదువులు అక్కడే కొనసాగించడం, హైదరాబాద్ కల్చర్కు ఎక్కువగా ఇష్టపడటం ఓ కారణం కాగా ఏపీకి చెందిన ప్రజాప్రతినిధుల వ్యాపారాలు 80% మేరకు హైదరాబాద్, బెంగళూరు బేస్గా సాగుతుండటం మరో కారణంగా ఆయా పార్టీల దిగువ శ్రేణి నేతలు చెబుతున్నారు. పేరుకై ఏపీ ప్రజాప్రతినిధులని వారు పూర్తి సమయం ఉండేది హైదరాబాద్లోనేనని అంటున్నారు. ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏపీలోని ఆయా నియోజకవర్గానికి చెందిన దిగువ శ్రేణి నేతలను తీసుకుని బాధితులు హైదరాబాద్ వచ్చి ఏపీ ప్రజాప్రతినిధులను కలుసుకుంటున్న సందర్భాలు కూడా ఉంటున్నట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ సమావేశాల సమయంలో మాత్రమే ఏపీ ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గం పరిధిలో అందుబాటులో ఉంటున్నట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఏపీలో అన్ని వసతులు ఉన్నా వీకెండ్లో హైదరాబాద్కు వెళ్లటం మానుకోవటం లేదని, ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదు అనే నానుడిని ఏపీ ప్రజాప్రతినిధులు అక్షరాల నిజం చేస్తున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా తమ పిల్లల చదువులు, తమ వ్యాపారం తమకు ముఖ్యమనే ధోరణిలో ఇప్పుడు ఏపీ నేతలు హైదరాబాద్ అడ్డాగా కాలం వెళ్లదీస్తున్నారు.